తీసుకొని 4 సైడ్స్ బ్రౌన్ అంతా కట్ చేసి ఆ వైట్ పార్ట్ని మిక్సీలో వేసుకొని కోర్సుగా దాన్ని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా పొడపొడలాడుతూ బ్రెడ్ క్రమ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఒక 1/4 kg చికెన్ని తీసుకొని మిక్సీలో వేసుకుందాము. రుచికి సరిపడంత సాల్ట్, గరం మసాలా, రుచికి సరిపడంత కారం, మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వెనిగర్, 1 స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ సోయా సాస్, 1 స్పూన్. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోవడం మర్చిపోయామండి. సో మనం ఈ స్టెప్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా చపాతీ ముద్దలాగా ఇలా ఉంటే సరిపోతుంది. మనం చేసుకున్న ముద్దలో నుంచి కొంచెం ముద్ద తీసుకొని ఇలాగ ఒక చపాతీ రోలర్తో ఈ విధంగా మనం ఒక పల్చని షీట్ లాగా రోల్ చేసుకుందాము. స్టార్ట్ చేసా. ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో అలాంటి షేప్లో కట్ చేసుకోండి. వెయిట్ ఆ మిశ్రమంలో నుంచి ఇలా కొంచెం చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా ఫింగర్స్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్స్ని బట్టి చేసుకోండి. ఈ ప్రాసెస్ మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే ఇందాక నేను చెప్పినట్టు చపాతీ కర్రతో అలా చేసుకోవచ్చు. మీకు ఏది అనుగుణంగా ఉంటే అది చేసుకోండి. ఇలా చేసుకున్న నగేట్ని ఫస్ట్ మైదా పిండిలో డిప్ చేసి తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్లో ముంచి క్రిస్పీనెస్ కోసం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేద్దాం. ఇలాగా 2 సైడ్స్ మంచిగా డిప్ చేసుకోండి. ఈ విధంగా మనం నగెట్స్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టాం. నగెట్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఇలా బాగా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న నగెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకుందాము. నగెట్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి, మీడియంలో పెట్టుకోండి. లేకపోతే బయట దాంట్లో క్రిస్పీనెస్ అంతా బాగా వేగిపోయి లోపల ఉన్న చికెన్ అనేది సరిగ్గా ఉడకదు. ఇలా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. మనం వేడి చికెన్ నగెట్స్ రెడీ.